ఉండబోతుందట అనేది మరి ఇప్పుడు పరద మీదకి వచ్చింది చూడాలి. ఇదేంది జూబ్లీ హిల్స్ నామినేషన్లలో స్ట్రేట్ రికార్డు. నవీన్ యాదవ్ సునీత నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్. ఇక ఆయనకు కూడా వచ్చింది అనుకో, ఎవరికి లంకర దీపక్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ముగ్గురికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారీగా నామినేషన్ల తిరస్కరణ జరిగిందట. ఇక కొన్ని కోళ్యాగలు ఇక మరి ఎట్టట నింపినాయో ఏం కాదో ఆతరబాదల కొన్ని కోళ్యాగలకు తిరస్కరణ అయిందట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి చాలా సమయం పట్టింది. రికార్డు స్థాయిలో 321 నామినేషన్లు దాఖలు కాగా ఇది స్టేట్ రికార్డు. అయితే ఈ బైపోల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇంకా ఈ నవీన్ కోళ్యాగా కూడా కొద్దిగంత ఏదో ఆదరబాదర నింపినట్టుగా అనేది కొద్దిగంత అనుమానం ఇప్పుడు అది కూడా సాపుగా పోయిందట తవ్వ. ఇక ఈమె సునీత ఆమెకు సమితి కొడుకు సునీతకు సమితి కొడుకు ఇప్పుడు అడ్డుపుల్ల వేసిండు. ఏందది? జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక అభ్యర్థి మామ ఉండాలి. ఎవరు? జూబ్లీ హిల్స్ అది మన గోపీనాథ్ మొదటి భార్య కొడుకు. ఆ పిల్లగాని పేరు తారక్ ప్రద్యుమ్న ఏదో ఉంది పోరగాని పేరు. ఆ కోళ్ళగా మామకు ఇడిగాయుధం ఇవ్వకుండా ఎట్లా ఆమెని భార్యగా మీరు స్వీకరిస్తారు అని ఎన్నికల సంఘానికి ఇక ఈయన లేఖ రాసిండట. అసలైన భార్య మామ. ఎవరు ఆమె? సునీత. నడవంగా దొరికించుకొని సునీత నేను గోపీనాథ్ భార్య అని చెప్పుకుంటేందుకు ఆమెకి ఎట్లా నోరు వస్తుంది? ఎవరా సునీత? మామ ఉండగా మామకి ఏమైనా ఇడాకులు ఇచ్చిండా? విడిగాయుధం ఇచ్చిండా ఆయన ఏమన్నా అనేది ఇప్పుడు గోపీనాథ్ పెద్ద భార్య కొడుకు గగ్గోలు పెడుతుండు. ఇక అయ్యా మీ ఇంట్లో పంచాయతీ ఏదన్నా ఉంటే మీరు కోట్ల చూసుకోరి, ఇక మా ముందర మీరు చెప్తే ఎట్లా అని ఎన్నికల సంఘ పోలు అన్నారట. ఇక అంతటితోటి అందుకనే ఈమెది పుసుకున్న ఏమైనా ఊసిపోతుందా ఏంది? ఏది ఈ నామినేషన్ కథ? ఊరకు మళ్ళీ ఏమైనా గందరగోళం అయితే, సునీత మన తిరస్కరణ అయితే మళ్ళీ ఉత్తపూర కాడికే వస్తుంది కథ. ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అందుకనే పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని లైన్లో పెట్టుకునే కోల్యాగలు ఈమె మీద అనుమానం పెట్టుకొని ఆ కోల్యాగను మళ్ళా రంగంలోకి దింపినాయి. ఇక ఇది కథ మొత్తానికైతే. ఇక వీళ్ళకి ఇప్పుడు తొవ్వ సాపైందట. ఇక చూడాలి. ఇక వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుడు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుడు కథ నడుస్తుంది. ఇక మరి ఈ కథల రేపు జూబ్లీ హిల్స్ జనాలు ఇంకో కథ కూడా, ఇంకా మూడో కథ బీజేపీ కోల్యాగా. ఇక రామచంద్రయ్య కూడా నిన్న పోయినట్టుండు. బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం, ముచ్చడే లేదు. ఇక ఆమె ఏడ్చినా తూడ్చినా ఆమెకు ఓట్లు పడాయి. ఇక ఈ కాంగ్రెస్లోనేమో ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున నిలబెట్టారు. జనాలకు అన్నిటికే ఇక మాదే గెలుపు అని నిన్న రామచంద్రయ్య మూత మోగించుడు. నిన్న ఏది మన బీజేపీ పెబ్బ. చూడాలి మరి జూబ్లీ హిల్స్ జనాలు ఎవరికి పట్టం కట్టబోతురు అనేది ముందు చూద్దాం. పాక్లో ధరల మంటలు ఓని పాడైపోను. కిలో టమాటా 600, అల్లం 750, బెండకాయలు 300, ఉల్లిగడ్డ 120. పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్తాన్లో కూరగాయల ధరలు సుక్కలను దాకుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా నిత్యావసరాల ధరలు సామాన్యులకు సుక్కలు చూపిస్తున్నాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళకు, ఈ పాగలగాలకు రోజు ఒక పంచాయతీ ఉండాలి. ఇటు మళ్తే ఇటు పంచాది, అటు మళ్తే అటు పంచాది.